నమస్కారం శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మే శ్రీనివాస్. పెన్షన్దారులు ఆగస్టు 1వ తేదీన పెన్షన్ తీసుకునే అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డిఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. ప్రగతి భవనంలోని డిఆర్డీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీన జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. జిల్లాలోని 2,91,419 మంది లబ్ధిదారులకు పింఛన్ కింద 123.92 కోట్ల మేర నగదు విడుదలైనట్లు డిఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఇంటి వద్దనే జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 5,643 మంది సచివాలయ ప్రభుత్వ ఉద్యోగులతో పంపిణీ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. తొలి రోజే 99% మంది లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆగస్టు 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 2,91,419 మందికి 123,92,45,000 రూపాయలని పంపిణీ చేయటం జరుగుతుంది. దీనికోసము 5,643 మందిని సచివాలయ సిబ్బంది కానీ ఇతర ప్రభుత్వ అధికారులు కానీ వీళ్ళందరినీ కూడా నియమించడం జరిగింది. 50 మంది పెన్షనర్లకు ఒకరు ప్రకారము మ్యాపింగ్ చేసి వీళ్ళ ద్వారా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. సో దీనికోసము మనము 1వ తేదీ ఎవరినైతే మనము అలాట్ చేశామో పెన్షన్లు పంపిణీ చేయడానికి సచివాలయ సిబ్బందిని, వాళ్ళు గ్రామాలకు వెళ్ళి 1వ తేదీ ఉదయం 5:30 కల్లా గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామంలో 6 గంటలకి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలి. సో దీనికోసము పెన్షనర్లందరికీ కూడా ముందుగా తెలియజేసి వాళ్ళందరూ 1వ తేదీ హాజరయ్యేటట్లు చూడాలి పెన్షన్ తీసుకోవడానికి. మరి దీనిలో భాగంగా సోషల్ మీడియా ద్వారా కానీ ప్రెస్ ద్వారా కానీ లేకపోతే టెంపుల్లో ఆడియో మెసేజ్ ఇవ్వడం ద్వారా కానీ మైక్లో చెప్పించడం కానీ టామ్ ద్వారా కానీ పెన్షనర్లకు వాట్సాప్ ద్వారా తెలియజేయడం కానీ అన్ని విధాలుగా ప్రచార సాధనాలను ఉపయోగించుకొని ప్రతి ఒక్క పెన్షనర్కి కూడా ఈ మెసేజ్ అందాలి. వీళ్ళందరూ 1వ తేదీ మ్యాక్సిమం 99% అబోవ్ 1వ తేదీనే పెన్షన్ తీసుకోవాలి. ఎవరైనా ఒకరు అలా మిగిలిపోతే వాళ్ళకి 2వ తేదీ పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఇందులో భాగంగా 31వ తేదీ ఈ సచివాలయ సిబ్బంది అందరూ కూడా బ్యాంక్ నుంచి అమౌంట్ విత్డ్రా చేసి సెక్రటరీలు, పంచాయత్ సెక్రటరీలు, తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్లు, అలాగే అర్బన్లో కూడా వీళ్ళు బ్యాంక్ నుంచి క్యాష్ డ్రా చేసి పెన్షన్ పంపిణీ చేయవలసిన వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. సేమ్ డే 31వ తేదీ 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరి మిగిలిపోయిన అమౌంట్ కూడా పంపిణీ పూర్తి కాగానే మళ్ళీ రిటర్న్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో దానికి కారణాన్ని కూడా నమోదు చేయాల్సి ఉంటుంది యాప్లో. ఈ 2 డేస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో పెన్షన్ తీసుకొని వాళ్ళ వివరాలు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. వాళ్ళు డోర్ లాక్ చేసిందా లేకపోతే చనిపోయారా అన్న వివరం కూడా తెలియజేయవలసి ఉంటుంది. పెన్షనర్లు అందరూ కూడా ఈ అవకాశాన్ని 1వ తేదీ ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల శాఖ ఎండి కుమార్ రాజాపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఏఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడు బందెల నాసర్ డిమాండ్ చేశారు. విభిన్న ప్రతిభావంతులతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. 2017లో అంధ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం 1,40,00,000 ఖర్చు చేసి 2 బ్రెయిలీ ప్రింటర్స్ తెప్పించారని, 10,000 మంది అంధ విద్యార్థులకు కేవలం 2,000 మందికే పాఠ్యపుస్తకాలు అందజేశారని, మిగతా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్రెయిలీ లిపి పాఠ్యపుస్తకాలు అందలేదని ఆరోపించారు. మెగా డిఎస్సి ఇతర కాంపిటీషన్ ఎగ్జామ్స్కు పుస్తకాలు లేకపోవడం వల్ల అంధ విద్యార్థులు తీవ్రంగా ఇక్కట్లు పాలవుతున్నారని, విభిన్న ప్రతిభావంతుల శాఖలో ఎండి కుమార్ రాజా అవినీతి అక్రమాలపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి కుమార్ రాజాను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి మస్తాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఎండి కుమార్ రాజా 2017 సంవత్సరంలో అంధ విద్యార్థులు చదువుకోవాలని చెప్పనే సంకల్పంతో ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఒక్క మిషన్ 70 లక్షల రూపాయలు వెచ్చించి 2 మిషన్లు 1,40,00,000 రూపాయలు ఏదైతే బ్రెయిలీ పుస్తకాలు ముద్రించే మిషన్ని నార్వే దేశం తెప్పించి గుంటూరు నగరంలో బృందావన్ గార్డెన్స్ 4వ లైనటువంటి ఏడీ కళలను పొందుపరిచారు. కేవలం 1,500 నుంచి 2,000 మంది విద్యార్థులకే పాఠ్యపుస్తకాలు అందుతూ ఉన్నాయి. అనేక మంది విద్యార్థులు వెళ్ళి అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ హారిక గారిని కలిసి అయ్యా
మాకు పుస్తకాలు అందించట్లేదని చెప్పి అడిగితే మీరు గుడ్డివారు మీకెందుకు ఆ పుస్తకాలు చదువులని చెప్పని అవమానకరంగా మారడం జరిగింది. ఈరోజు ఏఐఎస్ఎఫ్ మేము అడుగుతా ఉన్నాం, గత 5 సంవత్సరాల కాలంలో వీరి సమస్యలు మీకు వినిపించట్లేదని చెప్పని అడుగుతా ఉన్నాం. 10 రోజుల క్రితమే ఈ జిల్లా మంత్రి, సొంత జిల్లా మంత్రి డోలా గారిని కూడా కలిసి, వివిధ ప్రతిభావంతుల శాఖ మంత్రి గారిని కలిసి ఏఐఎస్ఎఫ్గా అన్న విద్యార్థులతో కలిసి చెప్పడం జరిగింది. అయ్యా వీరి సమస్యలు అనేకమైనటువంటి ఉన్నాయి. ఎండి కుమార్ రాజా వీరికి రావాల్సిన డబ్బులు దోచేస్తూ ఉన్నాడు. ఈరోజు కేవలం 2 బాత్రూమ్స్కి ఒక గోడ కట్టించడానికి 25 లక్షల రూపాయలు దోచుకున్నాడని చెప్పని చెప్తే కూడా కనీసం 10 రోజులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం, వీరికి రాష్ట్ర స్థాయిలో పూర్తిగా పాఠ్యపుస్తకాలు అందించాలి. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతున్నారు అందరు విద్యార్థులు, వారికి ఎటువంటి పుస్తకం ముద్రించబల్లా మీరు మాత్రం నోటిఫికేషన్లు ఇస్తా అన్నారు. మెగా డిఎస్సి 40 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఏ విధంగా ప్రిపేర్ అవుతారు, ఎక్కడ పుస్తకాలు లిపి అందుతాయని చెప్పని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో 15,000 మంది అందరు విద్యార్థులకి పాఠ్యపుస్తకం ముద్రించి ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా ఎండి కుమార్ రాజు చేసిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏఐఎస్ఎఫ్గా. మా వికలాంగుల కార్పొరేషన్ ఎండీ గారు అయినటువంటి కుమార్ రాజా గారు మమ్మల్ని రోడ్డు పాలు చేసి రోడ్డు మీదకి తేవడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా మా సమస్యలన్నీ పట్టించుకోకుండా మా పైనే కక్ష సాధింపు చర్యలు చేస్తూ మరి అక్కడ బ్రైలీ ప్రెస్లో మా బుక్స్ ఏవి ప్రచురించకుండా, మా బుక్స్ మా పిల్లలకు అందివ్వకుండా మరి వాళ్ళు చదువుకోవడానికి ఆటంకాలు కల్పిస్తూ వాళ్ళ చదువుని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా మరి మా పైన కేసులు బనాయిస్తూ అక్కడ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో, అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆమె వీళ్ళు పద్దాకలో నిరసన చేస్తున్నారని చెప్పేసి అక్కడ బ్రైలీ ప్రింటింగ్ మిషన్ని పుల్లలు పెట్టి చెడగొట్టినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఆమె పైన మేము కంప్లైంట్ చేసినప్పటికీ చర్యలు తీసుకోకుండా ఈరోజు మరి మా పైనే తిరిగి ఆమె చేత మరి అదేవిధంగా కుమార్ రాజా గారు కలిసి వాళ్ళు మా పైన కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రగాఢంగా విశ్వసిస్తున్నది ఏంటంటే మాకు ఈ గవర్నమెంట్లోనే న్యాయం జరుగుతుంది అనే ఆత్మవిశ్వాసంతో మేము ఈ నిరసన చేపట్టాము. ప్రతి ఒక్క జిల్లాలో అంతేకాకుండా చివరిగా స్టేట్ వైడ్గా కూడా మా ఏఐఎస్ఎఫ్ సహకారంతో మేము ముందుకు రావడం. ఆడికృత్తిక మహోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి చెరువు వద్ద ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న పూజా కార్యక్రమంలో భాగంగా ముగింపు సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉపదేశం చేస్తాడు అంటే ఈశ్వరుడికి తండ్రికి ఉపదేశం ఏంటి? ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన కళ్యాణంలో దంపతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణ క్రతువు జరిపించారు. సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అర్చక స్వామి వట్యం నాగేశ్వర శర్మ కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేస్తూ ఉండాలి, ఉద్యోగం రావాలి, వారికి వివాహం కావాలి, అప్పుడు అనేకలు ఉంటాయి. మనిషికి డబ్బే కావాలి కాబట్టి 10 విధ మహాలక్ష్ములు ఉన్నాయి, 10 విధుల లక్ష్మీలు ఉంటారు. కీర్తి లక్ష్మి, కీర్తి దానివల్ల లక్ష్మి వస్తుంది, వాళ్ళు పేరు పెట్టుకోవచ్చు, పేరు మారుతుంది. అట్లాగే లక్ష్మి కూడా అనేకగా ఉన్నాయి. శుభములు ఇచ్చేవాడు కళ్యాణం అని పద్ధతి. అన్ని శుభములు మన వశంగాలి, మన శరీరం ఆరోగ్యం కావాలి, కాబట్టి ఆహారం కావాలి కాదు, ధర్మార్థ కామ మోక్షములు కావాలి అంటే ఈరోజు కళ్యాణాన్ని మనం స్మరణ చేసి మనం కళ్యాణంలో అవన్నీ చేస్తాం. ఇక్కడ చేస్తే శక్తి ఉద్భవిస్తుంది. అయ్యా ఈ ఇరుకులో కూర్చోబెట్టి ఎవరు ఇంట్లో పూజ చేస్తాం, కానీ దేవాలయానికి వస్తాం, దేవుని అక్కడ ప్రత్యక్షంగా యశ్వ చేస్తున్నాం దీన్ని దేవాలయానికి. కాబట్టి ఈ శివాలయం, ఇది ధ్వజస్తంభం, అన్ని కార్యక్రమం చేయాలి. ఎవరు తోచింది వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి ఇస్తే మీకు రసీదు, అకౌంట్ అంటే నెంబర్లన్నీ తీసుకోవచ్చు అనే విషయం చక్కకుండా మీకు కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి నిదానంగా కూర్చోండి. ఇంకా గంట బులెటిన్లో స్వల్ప విరామం. ప్రజల సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా నడుస్తున్న ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని ప్రయత్నించే వారికే చెంపపెట్టుగా మారుతుందని ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ నోకసాని బాలాజీ అన్నారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలు ఓడిపోయిన బాధలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనక్కు తగ్గుతున్నారని, సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారని సరైన పద్ధతి కాదని అన్నారు. ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వృద్ధాప్య పెన్షన్ 2,000 రూపాయలు ఇస్తే అధికారంలోకి వస్తే 3,000 ఇస్తానని చెప్పి
పెంచిన 1000 రూపాయలు 5 సంవత్సరాలు పట్టిందని, కానీ చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వస్తే 1000 రూపాయలు పెంచి 4000 పెన్షన్ ఇస్తానని అన్నారు. చెప్పిన మాట నిజం చేశారని, ఇది ప్రజాప్రభుత్వం అని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీతి మాలిన మాటలు మాట్లాడుతున్నారని, ఆయన హయాంలో ఎన్ని హత్యలు జరిగాయో తెలుగుదేశం పార్టీ వచ్చిన 50 రోజుల పరిపాలనలో ఏం జరిగిందో సమాధానం చెప్పాలని అన్నారు. ప్రభుత్వం ఇప్పుడు 100 రోజుల్లోనే 1,25,000 ఇళ్ల నిర్మాణం చేపడతామని ప్రకటన చేశారని, దానికి కట్టుబడి కేంద్రం 2.5 లక్షల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలు ఇచ్చి మొత్తం 4 లక్షలతో ఇంటి నిర్మాణ పనులు వేగంగా చేస్తున్నామని అన్నారు. ప్రజాప్రభుత్వాన్ని కించపరిచి మాట్లాడి ఏదో ఇబ్బందులు పాలు చేయాలనుకుంటే మీరే ఇబ్బందులు పడతారని బాలాజీ హెచ్చరించారు. ఎన్నికల ముందు ఏ వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలన్నింటినీ అమలుపరుస్తూ ఉన్నారు. దాంట్లో మొదటిగా పెన్షన్ పథకం 4,000 రూపాయలు ఇస్తానన్నారు. 4,000 రూపాయలు జూన్లోనే ఇవ్వడం కూడా జరిగింది. పెరిగిన 1000 రూపాయల పెన్షన్ని 3 నెలలకి మార్చి నుండి ఇస్తా ఉన్నారు. మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 7,000 రూపాయలు ఆయన పెన్షన్ పథకాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అంటే దాని ద్వారా ప్రభుత్వానికి పెరిగినటువంటి పెన్షన్ల వలన 3 నెలలకు కూడా ఇచ్చినందువల్ల 1,650 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పడ్డను. 1000 రూపాయలు పెంచినందువల్ల 8,900 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఆర్థిక భారం పడుతుంది. 18 ఏళ్ళు దాటినటువంటి ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇచ్చేటువంటిది కూడా దానికి కూడా అమలుపరచడానికి సిద్ధపడుతూ ఉన్నారు. మరి ఒక ఆయన ప్రబుద్ధుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల మీద వెనకడుగు వేస్తున్నాడు. కొంచెమైనా జ్ఞానం ఉంటే ఈ మాటలు మాట్లాడగలరా? బహుశా ఆయన ఎవరు మాజీ ఎమ్మెల్యే అనుకుంటాను. దారుణంగా ఓటమి చెంది ఇంటికి వెళ్ళింది కాకుండా తగుదునమ్మ అంట వచ్చి మాట్లాడటం. పెన్షన్లు 3,000 నుంచి 4,000 పెంచి ఇలా 65 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే దానిలో పెరిగినటువంటిది కూడా 3 నెలలకు కూడా కలిపి ఇస్తే 7,000 రూపాయలు సూపర్ 6 పథకాలపై చంద్రబాబు నాయుడు వెనకడుగు వేస్తారని ఏ విధంగా మాట్లాడగలరు? కనీసంగా పేపర్లు చదివే నాలెడ్జ్ అన్న ఉందా? టీవీలు చూసేటువంటి సంస్కృతి అన్న ఉందా? కనీసం చదువుకున్న లక్షణాలన్నా ఉన్నాయా? ఇవేవి లేవు వీళ్ళకి. రాష్ట్రాన్ని దోచేయటం తెలుసు, 5 సంవత్సరాల్లో దుర్మార్గాలు చేయటం తెలుసు, రాష్ట్రాన్ని అరాచక పరిపాలనకు నాందిగా మలచటం తెలుసు. ప్రజాస్వామ్యం గురించి తెలీదు, ప్రజల బాగోగులు తెలీదు, ప్రజల కష్ట సుఖాలు తెలీదు, ప్రజలకు ఏం మేలు చేయాలి తెలీదు. ఆ మేలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని అబాసుపాలు చేయాలి. ఇంకొక ఆయన ఉన్నాడు, మాజీ గదిలే ప్రస్తుతం ఎంపీ విజయసాయిరెడ్డి. ఆయనకు మతి చెడి ఆ విషయాన్ని పక్కదారి పట్టించడానికి తెలుగుదేశం పార్టీ టీటీడీలో కమ్మ కులస్తులకి అగ్రపేట వేసింది. మొట్టమొదటిగా బీసీలకి టీటీడీ చైర్మన్ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా? చంద్రబాబు నాయుడు గారు కాదా? మీరు ఇచ్చారా? మీరు ఇస్తే మొన్న అందరికి రెడ్లకి ఇచ్చుకుంటా వచ్చావు. ఒక జేయూకి ఇస్తే కమ్మాయినికి ఇవ్వకూడదా? అంటే కమ్మ వాళ్ళని రాష్ట్రం తరిమేస్తావా? వాళ్ళు మనుషులు కాదా? నువ్వేమో నీ కులానికే ఇచ్చుకోవచ్చు. 600 పెద్ద పదవులు ఇస్తే అడ్వైజర్స్ ఇవన్నీ కూడా రెడ్డి గారులు తప్ప ఇతర కులాలు ఉన్నారా? ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ఒక అడ్వైజర్గా ఉన్నారా? మరి ఎలా మాట్లాడగలుగుతున్నాం ఇవాళ? చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం ప్రారంభం నుంచి కూడా ఎన్టీ రామారావు గారి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన పార్టీ ఒక కులానికి కాదు, బీసీలు, ఎస్సీ ఎస్టీలకు, మైనారిటీలకు. ఈ దుర్మార్గ పరిపాలన మీరు చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడి ఓడిపోయినటువంటి బాధతో తట్టుకోలేక ఈ ప్రభుత్వం అబాసుపాలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో కుట్రకైతే తెరలేపాడు. ఏదో విధంగా అలజడు అశాంతులు రేపి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి ప్రజల అమాయకత్వాన్ని అడ్డగా చేసుకొని ఏదో కుట్ర చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. పుట్టుకతో వచ్చే వ్యాధులకు చక్కటి పరిష్కార మార్గం బాల భవిత కేంద్రం అని భవిత కేంద్రం ప్రోగ్రాం అధికారి భగీరథ దేవి అన్నారు. నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగం పైన బాలభారతి కేంద్రం నేషనల్ జాతీయ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కేంద్రంలో 16 రకాల చికిత్సలకు వైద్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు.
రాష్ట్రీయ బాల స్వస్థత కేంద్రంలో 0 నుంచి 19 సంవత్సరాలలోపు పిల్లలకు ప్రత్యేకమైన వైద్య సేవలు అందిస్తుంటారు. పుట్టుకతో అంగవైకల్యంతో పుట్టి ఏ ఇతర వ్యాధులతో జన్మించిన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించి మెరుగైన చికిత్స ద్వారా చక్కటి ఆరోగ్యంతో ఇంటికి పంపించే అవకాశం ఈ కేంద్రంలో లభిస్తుందని అన్నారు. పుట్టుకతో పుట్టిన వారికి కంటి పరీక్షలు అవసరమైన సందర్భంలో బాల భవిత కేంద్రం ద్వారా చెన్నైకి రిఫర్ చేసి అక్కడ ఉచితంగా కంటి వైద్యాన్ని అందించి మంచి మెరుగైన ఫలితాన్ని అందించి మా కుటుంబ సభ్యులకు పాపను అందించడం జరిగిందని కంటి వైద్య నిపుణులు డాక్టర్ రాజా తెలిపారు. పిల్లలు నడవలేని స్థితిలో నిలబడలేని స్థితిలో ఉన్నవారికి ఫిజియోథెరపీ కేంద్రం ద్వారా చక్కటి నడక మాటలు నేర్పించి తల్లులకు అప్పచెప్పడం బాధ్యతగా ఉందని, మా పిల్లలకు బాగా ఉపయోగపడిందని నాగలక్ష్మి రవివర్మ తెలిపారు. ఒంగోలు కేంద్రంగా నిర్వహించే ఈ బాల భవిత కేంద్రాన్ని ఎవరైనా చిన్నపిల్లలకు అనుకోని రకంగా ఇబ్బందులు వస్తే వెంటనే సంప్రదించి ఈ ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకోవాలని, మంచి పిల్లలకు భవిష్యత్తు నింపాలని డాక్టర్లు కోరారు. మేము చేమకుర్తి నుంచి వచ్చాము. ఈ బాబు పేరు జైన్ కార్తీ. అప్పుడు వీడికి ఇప్పుడు 8 వచ్చింది. అంతకుముందు కొంచెం కింద పడుతూ ఉండేవాడు. ఇప్పుడు కొంచెం నిలదొక్కుని బాగా వెళ్తున్నాడు. ఇక్కడ ఉందనా, ఇక్కడ విద్యా మేడం గారని బిహేవియర్ థెరపిస్ట్ ఉంది. ఆ మేడం గారు ఒకరోజు వీడిని శ్రీకాంత్ సార్ దగ్గరికి ఫిజియోథెరపీకి తీసుకెళ్తే ఆ మేడం గారు చూసి మా దగ్గరికి తీసుకురండి అమ్మ, మేము సరిగా చూస్తాము అంది. 6 months నుంచి వస్తున్నామండి. పర్లా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు, ఇంకా రావాలి బాగా. బాబుకి బై బర్త్ క్లబ్ ఫుట్ సార్. అయితే ఇక్కడ చందు సార్ దగ్గరికి వచ్చాను సార్. వేరే వాళ్ళు చెప్పారు సక్సెస్ స్టోరీ అని, మాకు బాగా జరిగింది, బాగా నడుస్తున్నాడు పిల్లలు అని చెప్పేసి వేరే వాళ్ళు చెప్పగానే ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వస్తే ఇక్కడ చందు సారు మేడం దగ్గరికి ప్రిఫర్ చేశారు సార్ ఫిజియోథెరపీకి అని. అప్పటి నుంచి బాగా నడుస్తున్నాడు సార్ పిల్లవాడు. ఇక్కడికి వచ్చినాక పిల్లవాడు గ్రోత్ బాగుంది. అదివరకు నడిచేవాడు కాదు, నుంచుంటే పడిపోయేవాడు, అంటే సపోర్ట్తో ఉండేవాడు. ఇప్పుడైతే స్వతహాగా నడుస్తున్నాడు సార్, భయం లేకుండా. చాలా హ్యాపీగా ఉంది సార్. వేరే ప్రైవేట్ హాస్పిటల్లో అది చేయించాం ఫిజియోథెరపీ. అది మాలో ఒక రకంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత పర్వాలేదు, బాగుంది. ఇప్పుడు 3 నెలల నుంచి వస్తున్నాం. 3 నెలల నుంచి వస్తున్నాం. రోజు వస్తున్నాం. మేము 10:30కి 11 గంటలకు వస్తాము. 12 గంటల అయిందాక ఉంటాం. 1 గంట చేయిస్తాం. పర్వాలేదు, ఇప్పుడు బాగానే కొంచెం మాటలు వస్తున్నాయి. ఫస్ట్ మా దగ్గరికి 4th monthలో వచ్చారు. 4th monthలో వచ్చినప్పుడు వీళ్ళకి టెస్టింగ్ చేసినప్పుడు చిన్న డిఫెక్ట్ కనిపించింది. సో మళ్ళీ ఫాలోఅప్కి పిలిచాము. అప్పుడు మళ్ళీ వచ్చారు. ప్రాబ్లం కొంచెం పెద్దది అవడంతో మేము ఇక్కడ నుంచి చెన్నైకి రిఫర్ చేసాం. రాధాత్రి నేత్రాలయ చెన్నై రిఫర్ చేసాం. అక్కడ వాళ్ళు చూసి మళ్ళీ ఫ్రీ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ద బేబీ ఈజ్ గుడ్ రైట్ నౌ. ఈరోజు చాలా బాగున్నారు. కంటికి సంబంధించి చాలా బాగుంది ఇప్పుడు. సో ఒకవేళ మనం డిలే చేసి ఉంటే ఈరోజు కంటి చూపు పోయేది. అలాంటి బేబీస్ అవుట్ సైడ్ సొసైటీలో చాలామంది ఉన్నారు. ఇదొక అవేర్నెస్గా క్రియేట్ చేసి ఎలాంటి బేబీస్ని సర్వైవ్ చేయడానికి మేము ఇంకా ఫైట్ చేస్తున్నాం. ఆర్బీఎస్కే అంటే రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమము. ఇది జాతీయ హెల్త్ మిషన్ కింద ఈ ప్రోగ్రాం జరపబడుతుంది. ఈ ప్రోగ్రాంలో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ డైస్ అంటారు. ఇది ఒంగోలులో జీజీహెచ్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ పైన మా బిల్డింగ్ ఉంటుంది. మేము ఇక్కడ చాలా విశిష్టమైన సేవలు అందిస్తున్నాము. 19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఇక్కడ ప్రత్యేకమైన థెరపీస్ అనేవి ఇవ్వబడతాయి. ఇక్కడ స్పెషల్గా ట్రైనింగ్ పొందినటువంటి పీడియాట్రిషియను, మెడికల్ ఆఫీసరు, ఆడియాలజిస్టు, సైకాలజిస్టు, ఫిజియోథెరపిస్టు, డెంటల్ డాక్టరు, తర్వాత అర్లీ ఇంటర్వెన్షనిస్టు, ఆప్టిమెట్రిస్టు, మేనేజరు, డిఈఓ ఇలాంటి వాళ్ళందరూ ఒక 15 members స్టాఫ్ ఉంటాము. తర్వాత ఇక్కడ అంటే పిల్లలు పుట్టుకతో ఏదైనా అంగవైకల్యంతో పుట్టినా, లేకపోతే ఏదైనా పిల్లలకి జబ్బులున్నా, పిల్లలకి ఏదైనా ఆపరేషన్స్ అంటే కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటే గుండెలో ప్రాబ్లం తోటి క్లబ్ ఫుట్ అంటారు, తర్వాత క్లెఫ్ట్ ప్యాలెట్ అంటారు, ఇలాంటి తో పుట్టిన పిల్లలందరికీ కూడా మేము ఉచితంగా శస్త్రచికిత్సలు అనేవి జరపడం జరుగుతుంది. తర్వాత ఆర్ఓపి అంటే రెటినల్ ప్రిమెచ్యూరిటీ అనే ప్రోగ్రాం కూడా ఇక్కడ 2 వారాలకు ఒకసారి చేస్తుంటాము. చెన్నై నుంచి టీం వచ్చి తక్కువ బరువుతో పుట్టిన పిల్లలందరినీ స్క్రీన్ చేసి వాళ్ళకి ప్రాబ్లం ఉంటే ఉచితంగా కూడా లేజర్ శస్త్రచికిత్స అనేది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం కింద మేము స్కూల్ పిల్లలందరికీ కూడా హెల్త్ స్క్రీన్ చేస్తాము. ఏఎన్ఎంస్ వెళ్ళి పిల్లలందరికీ హెల్త్ స్క్రీన్ చేసి వాళ్ళ యాప్లో ఎంటర్ చేస్తారు.
వాళ్ళు కేసుల్ని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు రెఫర్ చేస్తారు. బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆవిర్భావ సభ ఒంగోలు సంఘం కార్యాలయంలో నిర్వహించారు. రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ పర్రె వెంకట్రావు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అసోసియేషన్ ఆవిర్భావం సందర్భంగా బహుజన ఉపాధ్యాయులకు చేసిన మేలును ఆయన వివరించారు. కార్యక్రమానికి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె దేవసహాయం అధ్యక్షత వహించారు. వర్ధిల్లాలి బహుజన టీచర్స్ అసోసియేషన్, వర్ధిల్లాలి బహుజన టీచర్స్, వర్ధిల్లాలి బహుజన లైక్, లాంగ్ లివ్ BTA, లాంగ్ లివ్ BTA, లాంగ్ లివ్ BTA. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాం. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయులందరికీ రిజర్వేషన్ కేటగిరీని అమలు పరిచే విధంగా బీటీఏ ఉపాధ్యాయ సంఘం ముందుండి పోరాడిందని వెంకట్రావు పేర్కొన్నారు. మున్ముందు అనేక హక్కులను సాధించుకునేందుకు, ఉద్యమాలను నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఎంఈఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ బత్తుల నాగేంద్ర వదన్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ మాధవరావు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పారాబత్తిన జాలరామయ్య, మాజీ ప్రెసిడెంట్ దద్దాల శ్రీనివాసులు, స్టేట్ సెక్రటరీ మద్దిరాల శరత్ చంద్ర, డిస్ట్రిక్ట్ ట్రెజరర్ గంటెనపల్లి శ్రీనివాసులు, టౌన్ ప్రెసిడెంట్ ఎం వెలుగొండయ్య, పట్టణ సెక్రటరీ ఎల్ కృపా జయరావు తదితరులు పాల్గొన్నారు. బహుజన ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణే బీటీఏ లక్ష్యంగా, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే బీటీఏ లక్ష్యంగా, ఈ రెండు లక్ష్యాలతో, ప్రధాన లక్ష్యాలతో పోరాటం చేస్తూ ఉంది. అనేక రకాలైన సామాజిక రుగ్మతల మీద బహుజన టీచర్స్ అసోసియేషన్ పనిచేస్తూ ఉంది. మన ఉపాధ్యాయులకి మెరిట్ కమ్ రోస్టర్ విధానం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అసలు అమల్లోకి తీసుకొచ్చేదానికి కృషి చేసింది మన బహుజన టీచర్స్ అసోసియేషన్ మాత్రమే. అంతకుముందు అసలు మెరిట్ కమ్ రోస్టర్ విధానం అంటే ఏంటో తెలియదు. దాన్ని తొక్కిపెట్టేసి జీవో వచ్చిన తర్వాత కూడా 4 సంవత్సరాలు దాన్ని అమలు చేయకుండా పెట్టిన పరిస్థితి ఉంది. మొట్టమొదటిగా ప్రకాశం జిల్లాలో మనం బహుజన జేఏసీ అని ఏర్పాటు చేసి ఆ రోజు 2001లో సమాంతరంగా నెల్లూరు, ప్రకాశంలో సమాంతరంగా ఒకరికి తెలియకుండా ఒకరు ఉద్యమాలు జరిగినాయి. అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ టీచర్స్ సంఘం అని పెట్టారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జేఏసీ అని పెట్టాం. పట్టపు సేనయ్య గారు అధ్యక్షులు, నేను ప్రధాన కార్యదర్శిగా ఒక జేఏసీ ఏర్పాటు చేసి ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరిని ఐక్యం చేసి చాలా అన్యాయం జరుగుతూ ఉంది ఇక్కడ అని చెప్పి కేవలం ఉన్నత వర్గ అగ్రకులాలుగా పిలుస్తున్న వారికి ప్రమోషన్లు ఇస్తూ ఈ ఉన్న జీవోని తొక్కిపెట్టి సామాజిక న్యాయ సూత్రాన్ని పాటిస్తున్నటువంటి ఈ మెరిట్ కమ్ రోస్టర్ జీవోని తొక్కిపెట్టి ఈ బహుజన టీచర్స్ అసోసియేషన్ ఒక పెద్ద పునాది, ఒక చారిత్రక ఉద్యమం. టీచర్స్ ఉద్యమంలో అనేక రకాల ఉద్యమాలు ఉంటే యూటీఎఫ్, ఏపీటీఎఫ్, పిఆర్టీయు, ఎస్టీయు ఇట్లా లెఫ్ట్ గ్రూపుల నుంచి వచ్చినటువంటి సంఘాలు ఉంటే కేవలం అంబేద్కరు, పూలే, సమసమాజము, సామాజిక న్యాయము, సామాజిక దృక్పథము, భారత రాజ్యాంగం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భూమిక మీద ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో ఏర్పడినటువంటి ఒకే ఒక టీచర్స్ ఉద్యమం బహుజన టీచర్స్ అసోసియేషన్. కానీ దీన్ని జనాల్లోకి తీసుకొచ్చి అసలు అంబేద్కర్ అంటే ఒక శక్తి, అంబేద్కర్ అంటే ఒక జ్ఞానం, అంబేద్కర్ అంటే ప్రపంచాన్ని ఏలగలిగేటువంటి, ప్రపంచాన్ని మన ముందు ఆవిష్కరించేటువంటి ఒక తత్వం అనేటువంటి దాన్ని కేవలం కత్తి పద్మారావు ద్వారా వస్తే ఆ కత్తి పద్మారావు చెప్పినటువంటి మీటింగ్లు విన్నటువంటి మరి కుర్రవాళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది యువకులు ఈ బహుజన ఉద్యమాన్ని నిర్మించారు. దాని పునాదే బీటీఏ. ఎప్పుడైతే మనం ఆత్మ న్యూనతాభావంతో పోతామో ఖచ్చితంగా నష్టపోతాం అనేది కూడా మనకు తెలుసు. ఎప్పుడైతే నాకున్న సౌకర్యాల విషయంలో నేను సాధించుకోవడం ముందుకు పోవాలని ఆలోచిస్తాం, ముందుకు ఎప్పుడైతే వస్తావో ఆ రోజు మీ గౌరవం పెరుగుతుంది, మిమ్మల్ని చూసి వెనుకోలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మనకి ఎంఆర్పి వ్యవస్థ అనేది ఒకటి ఉంది. ఆ వ్యవస్థలో ఏం జరుగుతుందంటే ఇప్పటివరకు కూడా కొన్ని శాసించే కులాలకే ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు ఒకసారి వెంకట్రావు గారు, అదేవిధంగా నాగేంద్రవదన్ గారు కూడా అన్న ఇది ఎల్లకాలం వీళ్ళకే ఉంటుంటే బీసీ ఎస్సీ ఎస్టీస్ అక్కడ పనిచేయలేకపోతున్నారు, వాళ్ళ మీద ఒత్తిడి వస్తుందన్న, మనం ఒకసారి కానీ జేసీ గారితో మాట్లాడగలిగితే మాకు న్యాయం చేయండి సార్, ఆ రిక్రూట్మెంట్లో ఎంఆర్పి రిక్రూట్మెంట్లో మాకు కూడా అవకాశం ఇవ్వండి సార్ అని చెప్పి అడిగితే ఎట్లుంటుంది అన్నప్పుడు ఖచ్చితంగా వెంకటరావు గారు, నాగేంద్రవదన్ గారు, శరత్ గారు ఆలోచన మన పరిగణలో తీసుకొని ఆ రోజు బలరామి గారు, జేసీ గారు సార్ దగ్గరికి వెళ్తే చాలా మంచి ఆలోచన వచ్చిందయ్యా మీకు అని చెప్పి ఇమ్మీడియట్గా బీసీ ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఆయన
బులెటిన్లో స్వల్ప విరామం. స్వయం సహాయక సంఘాల మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు ఫైనాన్స్ లిటరరీ కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్కు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రూట్ సెట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. రూట్ సెట్ కేంద్రంలో ఎంపిక చేసిన విఓఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎన్ఆర్ఎల్ఎం సెర్ఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఎంపిక చేసిన విఓఏలు వారి వారి గ్రామ పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు పాఠాల ద్వారా తెలియచేయాల్సి ఉంటుందని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందుకు అవసరమైన కిట్స్ను శిక్షణలో అందజేస్తున్నామని అన్నారు. విలేజ్ లెవెల్ విఓఎస్కి ఫైనాన్షియల్ లిటరసీ గురించి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు వెళ్ళి గ్రామీణ డ్వాక్రా మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించే దిశగా వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాము. ఈ ట్రైనింగ్ మీకు ఎన్ఆర్ఎల్ఎం సెర్ఫ్ ఆదేశాలతో డిఆర్డిఏ ఆధ్వర్యంలో జరగబడుతుంది. టోటల్ మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సుమారు 400 మంది విఓఏలు ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళు ఆల్మోస్ట్ మీకు 270 మందికి ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వడం కంప్లీట్ అవుతుంది. ఈ ట్రైనింగ్తో పాటు ఇంకో 35 మంది దాకా మిగులుతారు. వాళ్ళకి ఆగస్టు 5వ తేదీ నుంచి ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. దాంతో మొత్తం ప్రకాశం జిల్లా మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఒక 3,000 రూపాయలు విలువ కలిగినటువంటి ఒక టూల్ కిట్ ఇస్తాము. ఆ టూల్ కిట్ను ఉపయోగించుకొని వాళ్ళు ఫైనాన్షియల్ లిటరసీ వాళ్ళ విలేజ్ డ్వాక్రా మహిళలకు ఫైనాన్షియల్ లిటరసీలో గేమ్ రూపంలో కానీ పోస్టర్ రూపంలో కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇక్కడ ఎలా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, సేమ్ థింగ్ వాళ్ళ విలేజ్ లెవెల్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఎఫ్ఎల్సిఆర్పి ట్రైనింగ్ 2 బ్యాచ్లు నడుస్తాను నేను మా ట్రైనింగ్లో. వాళ్ళకి వసతి మరియు భోజనం అన్నీ ఉచితంగానే అందజేయబడుతుంది. సో ఇంకో బ్యాచ్ మీరందరూ అక్కడికి వెళ్ళి ఈ ఆర్థిక అక్షరాస్యతను మీ డ్వాక్రా మహిళల్లో పెంపొందించాలని. శిక్షణా కాలంలో ఎన్నో తెలియని అంశాలను క్షుణ్ణంగా నేర్పించారని శిక్షణ పొందిన విఓఏలు మాధురి, శ్రీలక్ష్మిలు తెలిపారు. ఇక్కడ నేర్చుకున్న ప్రతి అంశాన్ని సంఘ సభ్యులకు తెలియజేసి ఆర్థిక అక్షరాస్యత పెంపొందిస్తామని అన్నారు. పేదరిక నిర్మూలనకు అనేక అంశాలపై అవగాహన కల్పించారని అన్నారు. ప్రతి స్వయం సహాయక మహిళ జీవనోపాధులు పెంపొందించుకునే విధంగా శిక్షణ ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రూట్ సెట్ సంస్థ ప్రతినిధులు బాపూజీ ఇతరులు పాల్గొన్నారు. మేము డిఆర్డిఏలో విఓఏగా వర్క్ చేస్తున్నాము. మా సిసి సార్ ఇక్కడ 6 రోజుల పాటు ఫైనాన్షియల్ లిటరసీ మీద 6 రోజులు మాకు ట్రైనింగ్ ఉంటుందని ముందు తెలియజేస్తే మేము ఇక్కడికి వచ్చాం సార్. మాకు తెలియని ఎన్నో విషయాల గురించి ఇక్కడ మాకు తెలియపరచడం జరిగింది. అలాగే ఈ సంస్థ నేర్పినటువంటి 6 రోజుల శిక్షణ ద్వారా మేము గ్రామాల్లోకి వెళ్ళి ఈ సాక్ష్యం యాప్ ద్వారా మేము సార్ చెప్పినవన్నీ మేము సభ్యులను కూర్చోపెట్టి వాళ్ళందరికీ మేము ఈ పేదరిక నిర్మూలన, ఈ క్వశ్చన్స్, ఈ బ్యాంకు లింకేజ్ ద్వారా, అట్లాగే పిఎంజేబీవై, పిఎంఎస్బీవై లాంటి అన్ని అంశాలు, మళ్ళీ జేసీ పాయింట్ ఇలాంటివన్నీ మేము వాళ్ళకి తెలియపరిచి పేదరికాన్ని నిర్మూలించే విధంగా మేము వాళ్ళకి చేయూతనిస్తామని తెలియజేస్తున్నాము. అట్లాగే ఈ రూట్ సెట్ సంస్థలో మేము ఫస్ట్ టైం మేము ఈ ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చాము. ఈ సంస్థ యొక్క పనితీరు కానీ మాకు వాళ్ళు నేర్పించిన విధానం కానీ మాకు చాలా బాగా అనిపించింది. మేము కూడా వెళ్ళిన తర్వాత మా ప్రాంతాల్లో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఈ సంస్థ గురించి, ఈ సంస్థ నేర్పేటువంటి ఇంకా ఇతరత్ర కోర్సుల గురించి కూడా తెలియజేసి ఈ సంస్థకు పంపిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. మేము ఇక్కడ రూట్ సెట్ సెంటర్కి ట్రైనింగ్ గురించి వచ్చామండి. ఎఫ్ఎల్సిఆర్పి గురించి ట్రైనింగ్ గురించి వచ్చాము. ఇక్కడ మాకు ఇక్కడ ఉన్న డైరెక్టర్ సార్ వాళ్ళు ట్రైనింగ్స్ చాలా చెప్పారు. అంటే పేదరిక నిర్మూలన గురించి ఏమేం చెప్పాలి, పేదలకు ఏమేం విషయాన్ని మేము తీసుకెళ్ళాలి అనే దాని గురించి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్లని, వాళ్ళు చేసుకునే జీవనోపాధుల గురించి, వాళ్ళు ఎలా వాడుకోవాలి, లోన్లు ఎలా తీసుకోవాలి, తీసుకున్న లోన్లు ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే దాని గురించి మాకు క్లుప్తంగా వివరించడం జరిగింది. దాని గురించి మేము కూడా వాళ్ళకి చెప్పడమే కాకుండా మేము చాలా విషయాలు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకోవడం జరిగింది, నేర్చుకోవడం కూడా జరిగింది. దీనికి మేము రూట్ సెట్ సంస్థ వాళ్ళకి చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఎన్నో ఏళ్లుగా చేతిబోరు నీళ్లతో కాలం గడుపుకుంటున్నాం. 3 సంవత్సరాల నుంచి చేతిబోరు మరమ్మతులకు గురైంది. మరమ్మతులు చేసి నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందించారు. అంతే, కొన్ని రోజులు గడిచేసరికి ఆ చేతిబోరు ఆనవాళ్లు లేకుండా చేశారు. అద్దంకిలోని నర్రావారిపాలెం బడికి వెళ్లే దారిలో జరిగింది. కాలనీవాసులు చేతి బోరు ద్వారా తమ నీటి అవసరాలు తీర్చుకునేవారు. అయితే ఆ చేతి బోరు 3 సంవత్సరాలుగా మరమ్మతులకు గురైందని, దానిని బాగు చేయించి ఉపయోగంలోకి తేవాలని మహిళలు కొందరు మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందించారు. చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ప్రస్తుతం ఆ చేతి బోరు ఆనవాళ్లు లేకుండా చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు చేతి బోరును
కింద వరకు మిషన్ కట్ చేయించి దీనిపై రాయి పెట్టారు. దీనిపై మహిళలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలో నీటి అవసరాలకు ఉపయోగపడే చేతి బోరును ఇలా చేయటం ఏమిటని, వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుని చేతి బోరును ఏర్పాటు చేయకుంటే ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. సమస్య మాకు బోరు నీళ్ళు బూర్ చేస్తారు. అది నాకు లేకపోతే గొడ్లకు ఇబ్బందిగా ఉంది. ఎవరు పెట్టారు? మాతాల రామాంజనేయులు వాళ్ళ ఇంటి ముందు ఉందని అతను బూర్ చేస్తాడు. గవర్నమెంట్ అతనికి ఏదో నీసెంచుకుంది ఇంటి ముందరని బూర్ చేస్తాడు. మరి మీరేం చేస్తున్నారు? ఎవరు ఏం చేస్తారు? రైతులు బూర్ చేశారు. ఇంకా తగ్గడానికి నిన్న కమిషనర్ చూసిపోయాడు. వాళ్ళు ఏదో చేస్తారో కూడా అతను తెల్లగా బూర్ చేశాడు. అవసరం సార్ ముఖ్యంగా. ఇప్పుడు మాకు నీళ్ళు లేవు అక్కడ ప్రస్తుతం. పంపులు 2-4 రోజులు ఆగిపోతున్నాయి. ఆ పంపులు రాకపోతే అవి కొట్టుకొచ్చుకునే గొడ్లకు మాకంతా బరిగొడ్లు వ్యవసాయం మధ్యలో అది సార్ మా ఇబ్బంది. ఇప్పుడు ఏదైనా బోర్డు లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. నీళ్ళు రాని రోజు ఇబ్బంది అవుతుందండి మాకు. మరి మాకు బోర్లు లేవు. వేరే వాళ్ళు బోర్లు కడిగి పోవాల్సి వస్తుంది. వాళ్ళు ఒక రోజు అయితే ఒక రోజు వేయరు. మరి మాకు బోరు మొన్న కమిషనర్ రోజు అయితే వచ్చి బాగు చేపిస్తానన్నాడు. చూసి వెళ్ళాడు. మొన్న సాయం ఉదయం నిన్న బూడి చేశారు. నిన్న బూడిచి సిమెంట్ కూడా వేసేసారు. అవసరమే. బోర్ ఎవరిది? గవర్నమెంట్ది. గవర్నమెంట్ బోరు పోర్చుకోవద్దు. ఎప్పుడు మనుషులు ఏమైనా పూర్చారు. మాకు నీళ్ళు కావాలి. బోర్డు లేదు. మా బాధలో ఇబ్బందులు అయ్యి కమిషనర్ చెప్పారా? చెప్పాము. ఏం చెప్పారు ఆయన? బాగు చేపిస్తా అన్నాడు. వచ్చి చూసి వెళ్ళాడండి. బాగు చేపిస్తా ఉన్నాడు. తెల్లరోళ్ళు వస్తాం. వచ్చేళ్ళకి 10 ఏళ్ల నుంచి ఉంది. ఆ బోరింగ్ చెడిపోయిందని మున్సిపాలిటీ వాళ్ళు వస్తే అదే రిపేర్ చేయలేదు. నిన్న బోరింగ్ బ్లేడ్ పెట్టి కోసేసి ఎవడో కుర్రోడు కోసాడు. మా మాదాల రామాంజనేయులు కోపించాడు. చూసింది బాగుందన్నాడు. ఇంకా సిమెంట్ వేసేసుకున్నాం నిన్న. అది సంగతి. గవర్నమెంట్ బోరింగ్ అది పబ్లిక్ బోరింగ్. అది ఆ పని చేయటానికి లేదు. అతను చేశాడు. అది సమస్య. ఏడోసారి బోరింగ్ అయితే వేయాలి వాళ్ళకి. వీళ్ళకి ఎక్కడ లేదు. వీళ్ళు బోర్లు వేసుకునే స్తోమత కూడా వీళ్ళకి లేదు. 50,000, 60,000, లక్ష రూపాయల దాకా బోర్ వేయాలంటే ఈరోజు. ఈ డబ్బు లక్ష రూపాయలు కావాలంటే చాలా ఇబ్బంది కదా. అది సమస్య. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఎవరి కోపం వారికే నష్టం కలిగిస్తుంది, కానీ మంచితనం ఎదుటివారి మనసును గెలుస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.